వారు ఒక మంచి స్థితిలోనే ఉన్నారు, కానీ పళ్ళాలు కడగడానికి వెళ్తారండి. కానీ ఒక హోదాలోనే ఉన్నారు, మందిరం ఓడడానికి వస్తారండి. దీన్ని బట్టి నేను అతిశయించి మీకు చెప్పే మాట తెలుసా, వారు దేవుని సందులో వారిని వారు తగ్గించుకొని దీనులై ఆయన పని చేశారు కదా, ఆ పనికి దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా, పరలోక రాజ్యాన్ని వారు సొంతం చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈరోజు పరలోక రాజ్యం సొంతం చేసుకోవడానికి మనం టిక్కెట్ కొనుక్కోక్కర్లా. పరలోక రాజ్యం సొంతం చేసుకోవడానికి ఇదిగో ఇంత ఖర్చు పెట్టాలి అని చెప్పి డబ్బును ఖర్చు చేయవసరంలా. పరలోక రాజ్యాన్ని నీ సొంతం చేసుకోవాలన్నా, పరలోక రాజ్యాన్ని నా సొంతం చేసుకోవాలన్నా, మనము మొట్టమొదటిదిగా ప్రయాసతో ఉన్న మనం, భారాలు మోస్తున్న మనం, ఆ ప్రయాసతో ఆ భారంతో ఆయన వద్దకు వస్తే ఆయన మన భారాన్ని తొలగిస్తాడు, మన ప్రయాసలు తీరుస్తాడు, ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. అప్పుడు విశ్రాంతిని కలుగు చేయాలనుకున్న మనం ఆయన యొద్దకు ఆత్మ విషయమై దీనులుగా ఆయన సందులో అడుగు పెట్టేవారిగా మార్చబడుదుముగాక.